అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ యొక్క వీడియోలో కృష్ణాష్టమి అనేది సోమవారం రోజున 26వ తేదీ రాబోతుంది కదా! మనము పూజ టైమింగ్స్ తెలుసుకుందామండి. ముందుగా స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు కృష్ణాష్టమి అనేది జరుపుకుంటాం. అయితే మనకి ఎప్పుడు వచ్చాయి అన్న విషయం వస్తే మనకు అష్టమి తిథి అనేది ప్రారంభం ఆగస్ట్ 26, 2024 సోమవారం తెల్లవారుజామున 3:39 నుంచి ఆగస్ట్ 27 మధ్యాహ్నం 2:19 వరకు అయితే ఉంటుంది. అష్టమి తిథి మనకు ఎంత ముఖ్యమో రోహిణి నక్షత్రం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆ రోజునే జన్మించాడు. రోహిణి నక్షత్ర ప్రారంభం విషయానికి వస్తే ఆగస్ట్ 26వ తేదీ మధ్యాహ్నం 3:55 ప్రారంభమై ఆగస్ట్ 27వ తేదీ మధ్యాహ్నం 3:38 వరకు అయితే రోహిణి నక్షత్రం ఉంటుంది. చూసుకున్నట్లయితే సోమవారం మరియు మంగళవారం 2 రోజులలో కూడా అష్టమి తిథి రోహిణి నక్షత్రం 2 కూడా ఉంటాయి. 26వ తేదీ చేసుకోవాలి అన్నవాళ్ళు మధ్యాహ్నం పైన చేసుకోవాలి. అంటే సాయంత్రం వేళ కానీ దాంతోపాటుగా మధ్యాహ్నం 12 గంటల పైన శ్రీకృష్ణుడిని పూజించుకోవాలి. అయితే ఆగస్ట్ 26వ తేదీ నిశితకాలంలో పూజ చేయాలి. నిశితకాలము అంటే ఏంటండి? స్వామి జైలులో మధురాలో దేవకి వసుదేవులకి అర్ధరాత్రి జన్మించారు. కాబట్టి నిశితకాల పూజ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 12:06 నుంచి 12:51 వరకు చేసుకోవాలి. ఈ వ్యవధి కాలం 45 నిమిషాల పాటు ఉంటుంది. ఇలా పూజా సమయం అనేది చేసుకోవాలి. ఈ టైంలో మీరు పూజ చేసుకోవాలి. పూజ విధానము పూజా వీడియోస్ అన్నీ కూడా ఒక దాంట్లో నేను పోస్ట్ చేశాను. అంతేకాకుండా ఈరోజు శుభకార్యాలకు మంచిదేనా అని చూసుకున్నట్లయితే అష్టమి తిథి ఉండడం వల్ల ఈరోజు అంత మంచిది కాదండి. అయితే ఈ రోజున ఆపరేషన్స్ సాధారణ పనులకు మాత్రమే మంచిది. అంతేకాకుండా రాత్రిపూట అంటే సాయంత్రం 4:48 దాటినాక గృహప్రవేశం గర్భాధానం వ్యవసాయానికి మంచిది.